ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు, జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్. వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఆర్ అదర్వైజ్ మేము ఎవరికో అర్ధరాత్రి పూట ఎవరికో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే మాట అడుగుతున్నా అధ్యక్ష. 10 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజీ భారత బిల్లీరావు అనే ఆయన దగ్గర భూమి ఉన్నప్పుడు మీకు బాధ లేదు, దుఃఖం లేదు, ఆ భూమిని వెనక్కి తీసుకురావాలని ఆలోచన లేదు. అలాంటి వాళ్ళ నుంచి ఆ భూమిని వెనక్కి తీసుకొచ్చి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎందుకు అక్కడికి పోయినాం అధ్యక్ష? ఈరోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది, ఈరోజు విప్రో అక్కడనే ఉంది, ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది, ఐటీ పరిశ్రమలన్నీ అక్కడనే ఉన్నాయి. అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి అక్కడ. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడని అని చెప్పి ఈరోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పోయినాం అధ్యక్ష. పరోక్షంగా కోర్టులో పిఐఎల్ చేపిస్తారు, పరోక్షంగా పిల్లల్ని రెచ్చగొడతారు, యూనివర్సిటీ ల్యాండ్ తీసుకున్నారని. ఐఎంజీ భారత్కు పోయినప్పుడు లేని బాధ ఈరోజు టీజీఐఐసి పరిశ్రమలను నిలుపుకోవడానికి పెట్టుబడులు పెట్టడానికి వేల లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు అధ్యక్ష? ఆడలేక మధ్యలో ఓడిందన్నట్టు ప్రభుత్వ పరిపాలన చేతగాక అటు రవీంద్ర భారతిలో ఇటు అసెంబ్లీలో నాకు చేతనైతే లేదు, నాకెవరు అప్పులు ఇస్తలేరు, నేను ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నా అని చెప్పి పరోక్షంగా చెప్తూ ప్రభుత్వ భూములు అమ్ముకునే ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది. మొత్తం పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడుతుంది. సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పనులని వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొద్దిసేపట్లో తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కూడా ఆర్గ్యూ జరగబోతా ఉంది. అదే రకంగా పర్యావరణాన్ని రక్షించడం కోసం ఎన్జీటీలో కూడా పిటిషన్ వేస్తాం. ప్రజాప్రతినిధులుగా మేమందరం అటు న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం, ఆ భూములను రక్షిస్తాం, విద్యార్థులకి అండగా నిలబడతాం. అదే సెంట్రల్ యూనివర్సిటీలో ఏదో జరగరాంది జరిగిందని 4 సార్లు వచ్చిన రాహుల్ గాంధీకి ఇలా సెంట్రల్ యూనివర్సిటీ కనబడతలేదా? సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మీద పోలీసుల లాఠీచార్జ్ కనబడతలేదా? ఒక్కసారి రాహుల్ గాంధీ గారు ఆలోచించాలి. జంతర్ మంతర్ దగ్గర ధర్నా అయిపోయినాక రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మీరందరూ దమ్ముంటే సెంట్రల్ యూనివర్సిటీకి రండి. ఏ సెంట్రల్ యూనివర్సిటీని వేదికగా పెట్టుకొని భారతీయ జనతా పార్టీని బదనాం చేసేందుకు మీరు గత ప్రభుత్వంలో ప్రయత్నం చేసిర్రో, ఇలా నీకు ముఖ్యమంత్రి నీ రాహుల్ గాంధీకి చేతనైతే ఒక్కసారి సెంట్రల్ యూనివర్సిటీ గేట్ కాడికి రా. ఆ రోజు ఎట్లొచ్చినావో ఇవాళ ఎట్లొచ్చి విద్యార్థుల పక్షాన నిలబడు. ఇవాళ ఎక్కడున్న విద్యార్థులు నీకు సమాధానం చెప్తారు, నీ పార్టీకి సమాధానం చెప్తారు. అందుకని మంత్రులు వచ్చి మేము కోర్టులో గెలిచినాం, ఏమిచ్చింది కోర్టు ఆర్డరు? ఒక్క మంత్రి అన్న చదివిండు ఆ కోర్టు ఆర్డర్ని. 2024లో కేసు గెలిచినామని చెప్తున్నారు. దేని మీద గెలిచినారు? 2004లో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినటువంటి భూములు రద్దు చేస్తూ 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడున్నటువంటి హైకోర్టు 2024లో సపోర్ట్ చేసింది. 2024లో వచ్చిన జడ్జిమెంట్ నాడు 2006లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చింది. మరి నాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఏమో తెలంగాణ భూముల్ని కాపాడాలంటే తెలంగాణ వచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణ భూములను అమ్మాలంటున్నాడు. దీన్ని ఖచ్చితంగా ఆప్తాం. భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన చివరిదాకా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.